హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే ఈ వీడియోలో మనం భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి మొదటి 20 years ఆఫ్ లీడర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వాళ్ళే మనకి మితవాదులు. మితవాదులు అంటే అర్థం ఏంటంటే మనకి మోడరేట్స్ అని అర్థం అనమాట. ఓకేనండి, ఇంగ్లీష్లో మనం మోడరేట్స్ అంటాం, తెలుగులో అయితే మనకి మితవాదులు అనమాట. ఏంటి అసలు మోడరేట్స్ అని ఎందుకన్నారు, వీళ్ళు మితవాదులు ఎందుకన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ద 20 years ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే 1885 దగ్గర నుంచి 1905 వరకు ఉన్నారో ఈ లీడర్స్ అంతా ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంప్లీట్గా వ్యతిరేకించడం. ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళని దేనికోసం డిమాండ్లు చేయలేదు, అర్థమైందా? అలాగని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా లాయల్గా కూడా కంప్లీట్గా లేరు. అంటే వీళ్ళు 2 versions చూపించారనమాట. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఎలా ఉందని అడిగితే మనకి టఫ్గా ఉంది అని కొందరు, ఈజీగా ఉందని కొందరు, ఇంకొంతమంది ఏంటంటే మోడరేట్గా ఉందంటారు. మోడరేట్ అంటే అర్థం ఏంటంటే టఫ్ కాదు, ఈజీ కాదు. సో మీరు అలా గుర్తుంచుకోవచ్చు అనమాట. మోడరేట్స్ అంటే అర్థం ఏంటండి అంటే మరీ అగ్రెసివ్ కాదు, అలాగని చెప్పేసి మరీ లాయల్గా కూడా లేరనమాట వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఇంటెలెక్చువాలిటీని ఉపయోగించి కొంతవరకు ఒక బాట అనేది వేశారని మాత్రం చెప్పొచ్చు డెఫినెట్గా. అంటే ఒక పొలిటికల్ అవేర్నెస్ని క్రియేట్ చేశారనమాట, డెఫినెట్గా చెప్పొచ్చు. మరి ఇలాంటి పొలిటికల్ అవేర్నెస్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు మోడరేట్స్ ఎవరెవరు, ఎప్పటి నుంచి ఎప్పటికి చేశారనేది మనం ఒకసారి చూద్దామండి. సో మీరు ఈ ఫ్రేజ్ చూసుకోవచ్చు. మోడరేట్ మనకి 1885 నుంచి 1905 ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట మనకి నేషనల్ మూవ్మెంట్లో ఆఫ్టర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ఈ మోడరేట్స్ టాపిక్లో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒకటే గుర్తుంచుకోండి, అసలు మోడరేట్స్ ఏ కాన్సెప్ట్తో ఫైట్ చేశారు, అలాగే మోడరేట్స్ ఎవరు, ఫస్ట్ ఈ 2 points చూద్దాం మనం. జనరల్గా మోడరేట్స్ ఓకే ఫాలో అయినటువంటి కాన్సెప్ట్ని ఏమంటామంటే మనం పిపిపి కాన్సెప్ట్ అంటామండి. పిపిపి కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ది ప్రేయర్, రెండోది వచ్చేసి పిటిషన్, మూడోది వచ్చేసి మనకి ప్రొటెస్ట్. చూడండి, ప్రేయర్, రెండోది వచ్చేసి మనకి పిటిషన్, మూడోది వచ్చేసి మనకి ప్రొటెస్ట్ అనమాట. ప్రేయర్ అంటే ప్రార్థన, పిటిషన్ అంటే అర్థం ఏంటంటే అభ్యర్థన, ప్రొటెస్ట్ అంటే నిరసన. ఫస్ట్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై ది మోడరేట్స్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్. అంటే వాళ్ళు ఏదైనా సరే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో కనుక ఒక ఇనిషియేటివ్ కనుక తీసుకుంటే దాన్ని ప్రేయర్ కింద చెప్పొచ్చు అనమాట. అంటే ఒక తీర్మానం చేస్తారు. అంటే దట్ వాజ్ నథింగ్ బట్ ఎ రిక్వెస్ట్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. అంటే అది ఒక రిక్వెస్ట్ లాంటిది, బ్రిటిష్ ప్రభుత్వానికి అది ఒక రిక్వెస్ట్ లాంటిది అనమాట ప్రేయర్. రెండోది ఏంటమ్మా అంటే పిటిషన్. ఒకవేళ ఆ తీర్మానానికి కనుక బ్రిటిష్ ప్రభుత్వం కనుక ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు వీళ్ళు లెటర్స్ ద్వారా వాళ్ళ యొక్క డిమాండ్లను తెలియజేసేవారనమాట, ఫలానా మనకు కావాలి అన్నట్టు. మరి మూడోది ఏంటంటే ప్రొటెస్ట్. ఒకవేళ ఈ 2 కూడా కనుక వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నిరసన తెలియజేసేవారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సో మేజర్ ప్రాసెస్ ఆఫ్ ద మోడరేట్స్ లేదా మనకి ప్రధానమైనటువంటి వాళ్ళ తాలూకా థియరీ ఎలా ఉండేదట అంటే పిపిపి అనే సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఒకటి ప్రేయర్, రెండోది పిటిషన్, మూడోది ప్రొటెస్ట్. అయితే మరి మోడరేట్స్ యొక్క లక్ష్యాలు ఏంటి, వాళ్ళ తాలూకా అచీవ్మెంట్స్ ఏంటి మనం చెప్పుకుందాం. సో అది చెప్పుకునే ముందు అసలు ఎంతమంది మోడరేట్స్ ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే జనరల్గా మోడరేట్స్లో నేను మీకు చూపిస్తాను నేమ్స్ కూడాను. ఒకళ్ళు జనరల్గా తీసుకుంటే మనకి గోపాలకృష్ణ గోఖలే, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగు, అలాగే మహదేవ్ గోవింద రనడే, దాదాభాయ్ నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, వీళ్ళంతా కూడా మనకి మోడరేట్స్ కిందకి వస్తారనమాట. ఇందులోనే మనం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఈ టాపిక్లో మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే అసలు మోడరేట్స్ ఎవరు, మోడరేట్స్ అంటే ఎవరు. ఓకే, మోడరేట్స్ ఎవరు అంటే వాళ్ళ పేర్లు. మోడరేట్స్ అంటే ఎవరంటే 1885 నుంచి 1905 దాకా ఉన్న వాళ్ళు మోడరేట్స్ అనమాట. సో అలాగే వాళ్ళ తలక డిమాండ్స్ ఏంటి, అలాగే వాళ్ళ తలక అచీవ్మెంట్స్ ఏంటి, అలాగే మోడరేట్స్ గురించి ఒక్కొక్కరు, గోపాలకృష్ణ గోఖలే గారు ఆయన తలక సర్వీసెస్ ఏంటి, ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి ఫ్రీడమ్ స్ట్రగుల్లో, సురేంద్రనాథ్ బెనర్జీ గారి కంట్రిబ్యూషన్ ఏంటి, అలా అనమాట ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే ఈ టాపిక్ అయిపోతుంది. ఇది కొంచెం చిన్న టాపికే, బట్ దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టు ది మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు మనం. ఓకేనండి, సో లెట్ us డిస్కస్ అబౌట్ ఫ్యూ మోడరేట్స్. ఓకేనండి, ఫస్ట్ తీసుకుంటే గోపాలకృష్ణ గోఖలే ప్రముఖ మితవాదుల్లో, రెండో వ్యక్తి దాదాభాయ్ నవరోజీ, మూడో పర్సన్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకేనండి, అలాగే ఫోర్త్ పర్సన్ ఫిరోజ్ షా మెహతా, తర్వాత కేటీ తెలంగ్, తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత ఆనంద మోహన్ బోస్, తర్వాత మహదేవ్ గోవింద్ రండే, ఉమేష్ చంద్ర బెనర్జీ అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా. సో మనం వీళ్ళందరి గురించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్స్ అన్నీ చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. గోపాలకృష్ణ గోఖలేని హెడ్డింగ్ పెడితే గోఖలే గారికి సంబంధించిన డేటా అంతా చెప్తాం. మహదేవ్ గోవింద రండే అంటే మహదేవ్ గోవింద రండే గారి గురించి మొత్తం చెప్తాం.
ఆయన ఏ అసోసియేషన్స్లో మెంబర్గా ఉన్నారు, లేదంటే ఆయన ఏ అసోసియేషన్స్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చెప్తాం. సో మోడరేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ టాపిక్ ఉంటుంది, తర్వాత మనకి గాంధీ ఎరా ఉంటుంది, ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకేనండి, ఇదంతా ఒక ఫ్లోలో మనం చెప్పుకుంటూ వెళ్తాము. మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే మంచి స్కోరింగ్ వచ్చే విధంగా మనం చెప్తాం అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పుకుంటూ వెళ్తాం అనమాట మీకు. ఓకేనండి, రైట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మితవాదులు. ఓకే, భారతదేశంలో ఓకేనండి, మీరు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్తోనే మోడరేట్స్ యొక్క జర్నీ స్టార్ట్ అయిందని మనం చెప్పుకున్నాం. మరి లక్ష్యాలు తీసుకుంటే ఫస్ట్ది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండి, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడగడమే మోడరేట్స్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మోడరేట్స్ ఏంటంటే పీపీపీ ద్వారానే ఇదంతా కూడాను. పీపీపీ అంటే మనకి ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ ద్వారానే. అందులో ఫస్ట్ ఏంటంటే వీ రిక్వైర్స్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కావాలి అని మనకు అడగడం అనమాట. అలాగే రెండోది ఏంటంటే ఎవరికి అడగడం, బ్రిటిష్ ప్రభుత్వం అడగడం. రెండోది వయోజన ఓటు హక్కు. ఇప్పుడు మనకి జనరల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 326 ప్రకారం మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉందన్నమాట. అటువంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని డిమాండ్ చేయడం అనమాట. ఓకేనండి, సో వయోజన ఓటింగ్ హక్కు. మూడోది తీసుకుంటే గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుల యొక్క ప్రమేయం. సింపుల్గా ఏంటంటే మనం చెప్పాలంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం పాలిటీలో కూడా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని చెప్పేసి. ఏమిటమ్మా అంటే శాసన అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటంటే కార్యనిర్వాహక శాఖ. సో గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యనిర్వాహక శాఖలో భారతీయులను ఇన్వాల్వ్ చేయండి. అంటే మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా మా దేశంలోని, సో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి మీ గవర్నమెంట్లో, సో అని డిమాండ్ చేయడం అనమాట. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, ఒకటి రెస్పాన్సిబుల్ గవర్నమెంటు, రెండోది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజు, మూడోది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుల యొక్క రోల్ అనమాట ఇది. ఓకేనండి, అలాగే నెక్స్ట్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్లో కూడా భారతీయులు ఎక్కువ మంది ఉండాలి. ఓకేనండి, అంటే మనం సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, కారన్ వాలిస్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాడని చెప్పాం కదా. ఆ సివిల్ సర్వీసెస్లో కనుక ఇండియన్స్ కనుక ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇండియన్స్ కనుక సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మంది కనుక ఉంటే సో ఇండియన్స్కి ప్రాతినిధ్యం పెరుగుతుంది, మనకు ఒక రెస్పెక్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ డిమాండ్ అనేది చేస్తారనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా మెరుగుపరచడం టార్గెట్ అనమాట. అంటే సౌత్ ఆఫ్రికాలో భారతీయులు ఉండడం మనందరికీ తెలిసిన మహాత్మా గాంధీ కూడా 1893 నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, ఆల్మోస్ట్ 22 సంవత్సరాల పాటు. సో అలా సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులను, ఎందుకంటే సార్ సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ గురించి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అనడం ఏంటంటే దక్షిణాఫ్రికాని కూడా పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళే కాబట్టి. ఓకే, సో కాబట్టి అక్కడ ఉన్న ఇండియన్స్ని కూడా సెక్యూర్ చేయమని చెప్పేసి అడగడం అనమాట. అలాగే నెక్స్ట్ మెయిన్లీ ఏంటంటే మిలిటరీ మీద ఖర్చు తగ్గించడం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఓకేనండి వాళ్ళ యొక్క సైన్యాన్ని పెట్టుకొని సంస్థానాలను ఆక్యుపై చేస్తూ విపరీతంగా మిలిటరీ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు భారతీయుల తెలుగు డెవలప్మెంట్ మీద చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారు. కాబట్టి ఆ ఖర్చు తగ్గించి దాన్ని పబ్లిక్ యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగించండి అని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తులు ఎవరంటే మనకి మోడరేట్స్ ఇండియాలో. సో ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఇదనమాట. మరి వీరి పద్ధతులు మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, ఇది మనం చెప్పుకున్నాం కదా. మరి వీటితో పాటు రెండవ ప్రాసెస్ ఏంటంటే అది కూడా మనం చెప్పుకున్నాం, వార్తాపత్రికలు. ఇప్పుడు జనరల్గా మనకేంటంటే ప్రింట్ మీడియా ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, తర్వాత సోషల్ మీడియా ఉంది. సో చాలా వేస్లో ఇప్పుడు మనకి సెకండ్స్లో తెలిసిపోతుంది. ఒక 10 ఏళ్ల క్రితం జనరల్గా తీసుకుంటే ఇంత ఫ్లో లేదు. ఓకే, జనరల్ లాజికల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ ఫోన్లోనో లేదా ల్యాప్టాప్లోనో కూర్చొని మన దగ్గర క్లాసెస్ని చూసేస్తున్నారు సింపుల్గాను. అంటే సో ఆల్మోస్ట్ మీకు సబ్జెక్ట్ అనేది మీ హ్యాండ్లోకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అంటే అంత గ్లోబలైజేషన్ పెరిగిపోయింది పూర్తిగాను. కానీ ఒకప్పుడు అంటే వాళ్ళు ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఒక పని చేస్తున్నారనేది ప్రజలకు తెలియాలంటే డెఫినెట్గా ఒక న్యూస్ పేపర్ ఉండాలి, ఒక మీడియా ఉండాలి కంపల్సరీగా. ఆ మీడియమే వార్తాపత్రికలు ముందు మనం చేయాలి, లేదంటే పుస్తకాలు రాయాలి. అప్పట్లో పుస్తకాలు కూడా ఎక్కువగా చదివారు యాక్చువల్లీ. ఇప్పుడు చదవట్లేదు సార్ అంటే చదువుతున్నారు, కాకపోతే మనం అంతా కూడా ఈ పేపరు అంటే ఎలక్ట్రానిక్ పేపర్లో ఉండి, లేదంటే మనం ఏదైనా బుక్స్ తీసుకుంటే మనం బుక్స్లో చదివేస్తున్నాం మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని కదా. సో అప్పట్లో అంత యాక్సెసిబిలిటీ లేదు కదా అసలు. అందుకనిసే న్యూస్ పేపర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ఒక ఆర్టికల్ పడాలి కంపల్సరీగా. మనం ఈరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివితే ఆ చదువుతున్నంత సేపు కానీ మన మైండ్ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. సో అంతెందుకు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇది మీరు ఫోకస్డ్గా వింటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ ఫోకస్డ్గానే వింటారు, జనరల్గా చెప్తున్నాను. అది వినేటప్పుడు ఏంటంటే మన మైండ్ సెట్ అంతా కూడా మనం మోడరేట్స్లోకి వెళ్ళిపోతాం. ఒకే ఒక జీవితం సినిమాలో చూడండి వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఫ్లాష్ బ్యాక్లోకి, శర్వానంద్, వెన్నెల కిషోర్, దర్శి అలా వెళ్ళిపోయినట్టు ఏంటంటే మనం మోడరేట్స్ డిస్కస్ చేస్తుంటే ఒకసారి మనం వెళ్ళిపోతాం 1885 హిస్టరీలోకి. ఆబ్వియస్లీ అది హ్యూమన్ నేచర్ అది యాక్చువల్లీ. అలా వార్తాపత్రికలు ముద్రించడం అనేది ఒక టార్గెట్ అనమాట. అలాగే పుస్తకాలు రాయటం, ఎందుకంటే ప్రజలకి స్థితిగతులు చెప్పాలి, ఎలా ఉంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, మనం ఎలా పోరాడుతున్నాం, పలానా వ్యక్తులు దీనికి కంట్రిబ్యూట్ చేస్తానని ప్రజలకు చెప్పడం అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే
పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం. సిటీస్లో ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఓకే వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం అనమాట. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మీ తల కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి చెప్పడం. ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రొసీజర్స్ అండి యాక్చువల్లీ. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రిటిష్ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి అటెన్షన్ని గ్రాప్ చేయడం మెయిన్లీ. ఓకే అంటే ఇండియన్స్లో కూడా ఒక రకమైన జాతీయ భావాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ని చేంజ్ చేసుకొని మనకు కొన్ని ఏమైనా సరే ఫెసిలిటీస్ కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రొసీజర్ని మనకి మోడరేట్స్ ఫాలో అవుతారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. ఓకే మరి వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి, ద మేజర్ డిమాండ్స్ ఆఫ్ ద మోడరేట్స్. ఫస్ట్ తీసుకుంటే మనకి పత్తి ఏదైతే ఉందో అంటే కాటన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్సైజ్ ట్యాక్స్ అనేది విపరీతంగా ఉండేదన్నమాట. సో ఆ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది తగ్గించమని డిమాండ్ చేశారండి. అండ్ అలాగే సంపద తరలింపుని వ్యతిరేకించండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సంపద తరలింపు అంటే అర్థమైందంటే డ్రైన్. మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 2019 గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి. ఓకే డ్రైన్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ సంథింగ్ ఇచ్చాడు కొన్ని ఆప్షన్స్. బ్రిటిష్ వాళ్ళకి రిలేటెడ్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు దేశం తలకి సంపద. ఎందుకంటే మధ్య భారతదేశ యుగంలో అంటే మిడివల్ హిస్టరీలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద టోటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఓవరాల్ వరల్డ్ జీడిపి ఎంత అంటే 25% ఉండేది మంది. అంటే ప్రపంచం మొత్తం 100% సరుకులు తయారు చేస్తే అందులో మన కంట్రిబ్యూషన్ 25% ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే ఇండియాలో బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారో వాళ్ళు నెమ్మదిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని తొక్కేసి, అర్థమైందా, సో రైతుల మీద విపరీతం ట్యాక్స్లు వేసేసి వాళ్ళకి ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పొలాల్లో వాళ్ళనే బానిసలుగా చూసి ఇలా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మిగతా ఇండస్ట్రీలు అన్నింటిని తొక్కేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్లను ఎక్కడమ్మి సో మన తలక మొత్తం ఎకనామికల్ స్టేచర్ అంతటిని కూడా నాశనం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో కాబట్టి ఇటువంటి సంపద తరలింపు ఏదైతే ఉందో మన యొక్క సంపదని తీసుకుంటూ అట్ ది సేమ్ టైం మన తలక వెల్త్ అంటే గోల్డ్ కానీ లేదంటే వజ్రాలు కానీ మన తలక మైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారనమాట యాక్చువల్లీ. సో దీనిని ఆపాలి. ఓకే మనందరికీ తెలిసిన ఈ సంపద తరలింపు గురించి వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ఇండియాలో ఎవరంటే మనకి దాదాబాయి నౌరోజీ. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మన సంపదను పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి ఒక డ్రైన్ థియరీని రచించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను దాదాబాయి నౌరోజీ గారి గురించి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే న్యాయశాఖని మరియు కార్యనిర్వాహక శాఖని వేరు చేయండి. ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ షుడ్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ. మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చదివితే ఆర్టికల్ నెంబర్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఈ పాయింట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. అంటే న్యాయ వ్యవహార విషయాల్లో ప్రభుత్వం తలకు జోక్యం ఉండకూడదని డిమాండ్ చేస్తారు అప్పట్లోనే మితవాదులు. ఓకేనండి. సో మనకి ఆర్టికల్ 50లో కూడా మనకి అదే ఉంటుంది, సెపరేట్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ. న్యాయశాఖని కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయండి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 50లో ఉంటుంది ఇప్పుడు మనకు రాజ్యాంగంలో. మరి అప్పట్లో కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే నెక్స్ట్ సైనిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి. అంటే ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి. ఓకే సో మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు పెట్టేసి 144 సెక్షన్స్ పెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మీరు కొంచెం మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. నెక్స్ట్ అలాగే మిలిటరీ ఖర్చులను తగ్గించండి, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ అలాగే భారత సైనిక దళంలో భారతీయులను లెఫ్టినెంట్ కన్నా పై హోదాలో నియమించండి, 2వ లెఫ్టినెంట్ కంటే. జనరల్గా ఏంటంటే భారతీయులను ఎప్పుడు కూడా వాళ్ళు చాలా తక్కువ పొజిషన్లో నియమించుకునే వాళ్ళు అనమాట యాక్చువల్లీ. నియమించుకొని అదే బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి అదే మిలిటరీ పొజిషన్లోని, వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే ముందు జాయిన్ అయిన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకంటే పై పొజిషన్కి వెళ్ళిపోయేవారు అనమాట యాక్చువల్లీ. సో మనం ఏంటంటే ఏ హోదాలో అయితే జాయిన్ అవుతామో అదే హోదాలో రిటైర్ అయిపోయేవాళ్ళు అనమాట. మనకి శాలరీలు తక్కువ ఉండేవి, పొజిషన్ ఉండేది కాదనమాట. కాబట్టి ఇలాంటి డిమాండ్ చేస్తారు. మేము పడింది కష్టమే, మా కష్టంతో మీరు బతుకుతాం మా దేశంలో, సో మమ్మల్ని మీరు బానిసలుగా చూడడం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించలేమని చెప్పి చాలా గట్టిగా డిమాండ్ చేయడం అనేది జరిగిందనమాట మోడరేట్స్. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే భారతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలి. మీ తలక లాంగ్వేజ్ని మాకు ఇండియాలో ప్రవేశపెట్టి అదే లాంగ్వేజ్లో అందరినీ నేర్చుకోమనడం కరెక్ట్ కాదు. మీ లాంగ్వేజ్ని అంటే ఇంగ్లీష్ భాష గ్లోబలైజ్డ్ లాంగ్వేజ్ అది నేర్పిస్తూ డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్తూ డిమాండ్ చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది భారతదేశంలో ప్రాథమిక విద్య అంటే ఫండమెంటల్ ఎడ్యుకేషన్ డిమాండ్ చేసిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే అయితే అదే ప్రాథమిక విద్యని మనకి రీజనల్ భాషలో నేర్పించండి అని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ అనమాట. ఓకేనండి. ఆ మహాత్మా గాంధీ ఎవరైతే మనకి డిమాండ్ చేశారో దాన్ని వార్ధా స్కీమ్ అంటారు అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు మనకి ఎగ్జామ్లోని. గాంధీ గారి తాలూకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటమ్మా అంటే రీజనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంటే ప్రాంతీయ భాష ఏదైతే ఉందో
ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాంతీయ భాషలో నేర్పించండి, ఎందుకంటే వీ విల్ లెర్న్ అవర్ కల్చర్ అని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తి గాంధీ అనమాట. దీన్ని వార్ధా స్కీమ్ అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, గాంధీ గారి యొక్క వార్ధా స్కీమ్ యొక్క ప్రముఖ ప్రాధాన్యత ఏంటని అడిగితే మనకి ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన. ఇది మనకి CGL ఎగ్జామ్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఎందులో అయినా సరే మనకు అడుగుతాడు ఈ క్వశ్చన్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు అనమాట. మరి ఎవరెవరి మోడరేట్స్ ఒక్కొక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చేసి వీ విల్ డిస్కస్ అబౌట్ హిమ్ అండ్ గోపాలకృష్ణ గోఖలే. వెరీ వెరీ పాపులర్ పర్సన్ గోపాలకృష్ణ గోఖలే గారి గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం తీసుకుంటే ఈయన వచ్చేసి గాంధీ గారి యొక్క రాజకీయ గురువు ఈయన. ఓకేనండి. పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ ఎవరంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క చూడండి, మనకి ఫస్ట్ తీసుకుంటే గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క శిష్యుడు ఎవరు అంటే శిష్యుడు ఎవరండి అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ యొక్క శిష్యులు ఎవరండి అంటే సి రాజగోపాలాచారి, చక్రవర్తి రాజగోపాలాచారి. మరి గోపాలకృష్ణ గోఖలే గారు ఎవరి యొక్క శిష్యుడు అంటే మనకి మహదేవ గోవింద రానడే. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ MG రానడే, తర్వాత గోఖలే, తర్వాత గాంధీ, తర్వాత రాజగోపాలాచారి. ప్రపంచంలో కూడా ఇలాంటి సీక్వెన్స్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. జనరల్గా ప్రపంచంలో మనం ఎవరి యొక్క గురువు ఎవరి యొక్క శిష్యుడు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఫిలాసఫర్గా సాక్రటీస్ అని చెప్తారు. సాక్రటీస్ పేరే వినే ఉంటారు మీరు అందరూ కదా. సాక్రటీస్ చాలా పాపులర్ పర్సన్. సాక్రటీస్ యొక్క శిష్యుడు ఎవరండి అంటే ప్లాటో. ఈ ప్లాటో శిష్యుడు ఎవరంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏమంటాం మనం? ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాం. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల యొక్క రాజ్యాలని వాళ్ళ యొక్క రాజ్యాంగాల్ని కూడా పరిశీలించిన వ్యక్తి కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ ఏంటంటే మనకి బయాలజీ అంటారు అతన్ని. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కూడా అంటారు అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరంటే ఇక్కడ అలెగ్జాండర్ అనమాట. గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో అలెగ్జాండర్ II అని పేరు పెట్టుకున్న రాజు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ అండి. ఖిల్జీ డైనెస్టీలో ఢిల్లీ సుల్తాన్స్లో అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. అలెగ్జాండర్ II అని పేరు పెట్టుకున్నాడు. దీన్నే మనకి సికిందర్ ఈ సామి అని ఇస్తుంటాడు మనకి ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు. చాలా ఇంపార్టెంట్. అంటే నేను మీకు ఈ సీక్వెన్స్ చెప్పాను కాబట్టి ఇది కూడా మీరు ఒక దగ్గర రాసుకుంటే మీకు గుర్తుంటుంది ఒక బాక్స్ లాగా. చూడండి, ఫస్ట్ మహదేవ గోవింద రానడే, తర్వాత ఆయన శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే, తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారి శిష్యుడు మహాత్మా గాంధీ, తర్వాత వచ్చేసి రాజగోపాలాచారి. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గోఖలే గారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఈయన లీడర్ ఆఫ్ మోడరేట్స్. అంటే మొత్తం మోడరేట్స్ అందరికి కూడా ఈయన లీడర్ అనమాట యాక్చువల్లీ. లీడర్ ఆఫ్ మోడరేట్స్ అనమాట. ఈయన మితవాదులందరిలోకి ఈయన గొప్పవాడు యాక్చువల్లీ. అయితే అంటే గొప్పవాడు ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళందరికీ లీడర్ అతను. అయితే ఈయన బేసిక్గా ఒక పుస్తకం రాశాడు. ఆ బుక్ చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. ఈయన రాసిన పుస్తకం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండి. ఓకేనండి. చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి పుస్తకం రాశాడనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇతను 1905లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారండి. ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. చూడండి, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై గోపాలకృష్ణ గోఖలే. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతను రాసిన పుస్తకం ఏంటమ్మా అంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ రెండు కూడా గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించిన అనమాట. సో ఒకసారి చూడండి, ఇతనికి ఉన్నటువంటి టైటిల్ తీసుకుంటే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అంటారండి. ఇతన్ని సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అంటారు. మనం ఇందాక ఏం చెప్పాం? సోక్రటీస్ అంటే ఏం చెప్పాం మనం? ఆయన గ్రీక్ రాజ్యాల్లో ఫిలాసఫర్ అతను యాక్చువల్లీ. సో మహారాష్ట్రలో సోక్రటీస్ వంటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అలాగే నెక్స్ట్ ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మనం జనరల్గా ఏంటి చాణక్యుడి పేరు చెప్తాం. రాజనీతిజ్ఞుడు అనగానే వీ విల్ రిమెంబర్ చాణక్యుడు అనమాట. చాణక్యుడు ఎక్కడ ఉన్నారు ఏంటంటే చంద్రగుప్త మౌర్య టైంలో ఉంటాడు చాణక్యుడు. సో అలాగా భారతదేశంలో మనకి మోడర్న్ చాణక్యుడు అన్నట్టు మనం చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జాగ్రత్తగా రాసుకోండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు మనకి 1773 నుంచి 1947 దాకా రూల్ చేశారు. అయితే ఈయన ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్ అనమాట. ఈ లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే ఒక బిరుదిస్తాడు గోపాలకృష్ణ గోఖలేకి. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండడంలో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే మా తలకి పరిపాలన మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు మాకు మంచి మిత్రుడు లాంటి వ్యక్తి. అర్థమైందా? మీరు డిమాండ్లు చేస్తున్నారు కానీ మీరు మమ్మల్ని ఎక్కువగా అగ్రెసివ్గా లేరు కాబట్టి మీరు మాకు డిమాండ్లు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక బిరుదిచ్చి సత్కరిస్తున్నామని చెప్పి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ అన్నాడు అనమాట. అతను భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి అనమాట. దీన్ని గోపాలకృష్ణ గోఖలే తిరస్కరిస్తారనమాట.
ఓకేనండి. కంపానియన్ ఆఫ్ ద ఓకేనండి ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ అని చెప్పేసి లార్డ్ కర్జన్ విరజిస్తాడనమాట ఇతనికి. అలాగే భారత జాతీయోద్యమ పితామహుడు, ఎందుకంటే మేబీ అలాగ అని ఉండొచ్చు యాక్చువల్లీ. ఓకే, గోపాలకృష్ణ గోఖలే గారు ఏం చెప్తారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లార్డ్ డఫరిన్ సృష్టించింది. ఓకే, అంటే చాలామంది అన్నారు ఇది యాక్చువల్లీ, లాలా లజపత్ రాయ్ కూడా అన్నారు ఇది. ఓకే, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు తలుచుకుంటే కాంగ్రెస్ అనేది ఎప్పుడో నాశనం అయిపోతుంది, ఓకే అంతమైపోతుంది, కాబట్టి మనం వాళ్ళని ఎక్కువగా ఇచ్చేయకూడదు, మన డిమాండ్లన్నీ మనం తీర్చుకోవాలని అనడంతో మోస్ట్లీ బిరుదు వచ్చి ఉండొచ్చు. చూడండి, కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ అన్నారనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫాదర్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా అంటారండి గోఖలే గారిని. అలాగే దేశభక్తుల్లో రారాజు అని కూడా పిలుస్తారనమాట గోఖలే గారిని. ఓకేనండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇతను మహదేవ గోవింద రనడే ప్రారంభించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ముఖ్య పాత్ర వహిస్తారు ఇతను. అలాగే మనం చెప్పుకున్న ఇతని గురువు ఎంజీ రనడే అని, గాంధీజీకి కూడా ఈయన గురువు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే పూనా సార్వజనిక సొసైటీకి కూడా ఈయన కార్యదర్శిగా పనిచేస్తారు. ఓకే, అయితే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈయనకి సంబంధించి పూనా సార్వజనిక సొసైటీని మహదేవ గోవింద రనడే ప్రారంభిస్తారండి. గుర్తుపెట్టుకోండి, పూనా సార్వజనిక సొసైటీ అనమాట. ఓకేనండి, ఎంజీ రనడే ఇది యాక్చువల్లీ. అయితే ఈ పూనా సార్వజనిక సొసైటీ అనేది ఒక న్యూస్ పేపర్ రన్ చేస్తాడు. ఆ న్యూస్ పేపర్ పేరు వచ్చేసి క్వార్టర్లీ. న్యూస్ పేపర్ పేరే క్వార్టర్లీ అనమాట. అది ఇంగ్లీష్కి సంబంధించింది అనమాట. దానికి ఈయన ఎడిటర్గా ఉంటారండి. ఓకేనండి, గోపాలకృష్ణ గోఖలే వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఏంటంటే మనకి ఓకేనండి క్వార్టర్లీ అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 1888 నుంచి 1892 వరకు అగార్కర్ యొక్క సుధారక్ అనే ఓకేనండి పత్రికకి సంపాదకుడిగా చేస్తాడు అతను. ఓకేనండి, ఎవరండి? అగార్కర్, జీజీ అగార్కర్ అనమాట. అతని యొక్క న్యూస్ పేపర్ ఏదైతే ఉందో సుధారక్ అనమాట న్యూస్ పేపర్ పేరు. చాలా ఇంపార్టెంట్. సార్ ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు ఎప్పుడనంటే సుధారక్ అనేది ఒకసారి యూజీసీ నెట్కి అడిగారని ఒక స్టూడెంట్ చెప్పారు నాకు. యాక్చువల్లీ నెట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అందులో అడిగారనమాట గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, జీజీ అగార్కర్ యొక్క ఏ పుస్తకానికి ఆయన ఏ న్యూస్ పేపర్ చేస్తారంటే సుధారక్ న్యూస్ పేపర్ అండి యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 1895 పూనా సార్వజనిక సొసైటీ యొక్క నాయకత్వం అనేది తిలక్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఎంజీ రనడేతో కలిపి మరొక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారనమాట. పూనా సార్వజనిక సొసైటీని 1895లో బాలగంగాధర్ తిలక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే అది బాలగంగాధర్ తిలక్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందో వీళ్ళు ఏం చేస్తారంటే మరో ఆర్గనైజేషన్ ప్రారంభిస్తారు. దాని పేరు ఏంటంటే మనకి దక్కన్ సొసైటీ. ఎప్పుడంటే 1895 తర్వాత అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈయనకు సంబంధించి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయన యొక్క న్యూస్ పేపర్ తీసుకుంటే రాష్ట్రసభ సమాచారం. అలాగే నెక్స్ట్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈయన గురించి 1902లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఉండి మంచి ఉపన్యాసాలు చేశారనమాట. జనరల్గా మనకేంటంటే ఇంపీరియల్ అంటే అర్థం ఏంటండి అంటే రాజరికానికి సంబంధించిన పదం ఇంపీరియల్ అనేది యాక్చువల్లీ. సో వాళ్ళకి సంబంధించినటువంటి శాసన వ్యవస్థలో అంటే కేవలం రాజులకు మాత్రమే అంటే సంస్థానాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉండేది అది యాక్చువల్లీ. సో అందులో గోపాలకృష్ణ గోఖలే గారిని తీసుకుంటారు. అక్కడ చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చి ఈయన మంచి వక్తగా కూడా అయినా ఇదేరనమాట. అలాగే నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం వేసినటువంటి వెల్బీ కమిషన్లో కూడా అయినా మెంబర్గా పనిచేశారండి. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్టార్టెడ్ బై గోపాలకృష్ణ గోఖలే. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎవరైతే కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉంటారో వాళ్ళకి తన సేవలను అందించడం కోసం ఈ ఆర్గనైజేషన్ 1905లో స్టార్ట్ చేస్తారనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే చూడండి, ఈ సంస్థ యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే మాతృదేశ సేవ మరియు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడం. ఓకేనండి. అలాగే ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కూడా మనకి ప్రెసిడెంట్గా చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ చెప్పుకున్నప్పుడు 1905లో బెనారస్లో జరిగినట్టు వారణాసి అని చెప్పాం మనం. వారణాసి బెనారస్ ఒక దగ్గర ఉంటాయి యాక్చువల్లీ, అదే ఒకే ఏరియా అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఈయన బెనారస్లో ఓకేనండి కాంగ్రెస్ మీటింగ్కి వచ్చేసి ఈయన ప్రెసిడెంట్గా చేస్తారు 1905లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ డిమాండ్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అంటే భారతదేశంలో ఓకేనండి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గారండి. దీన్ని మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ ప్రవేశపెట్టిందంటే బరోడాలో పెట్టారండి. బరోడా ఎక్కడుంది? మనకి గుజరాత్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్ లేదా ఫస్ట్ నేషనలిస్ట్ డిమాండ్ కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఇండియా ఎవరంటే మనకి గోపాలకృష్ణ గోఖలే అనమాట. సో బరోడాలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే మరి మనకి భారతదేశంలో ప్రస్తుతానికి ఉందా లేదా కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఉంది? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకేనండి ఆర్టికల్ 21Aలో మనకు చేర్చారా లేదా? ఓకే, కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 to 14 year చిల్డ్రన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇవి గోపాలకృష్ణ గోఖలే గారికి సంబంధించిందండి. సో మనం